ముందుగా మీ అందరికీ కృతజ్ఞత అభివందనాలతో, ఎందుకంటే సాయి సభల్లో ఆట పాట విని సంతోషంతో ఉండే రోజులు మావి. కానీ ఈరోజు నా కొడుకు లేను వందనం చెప్పుకునే పరిస్థితి రాకూడదు. ఇలాంటి కన్నీటి వందనాలు చెప్పుకునే పరిస్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదు. ఎందుకంటే సభకు అధ్యక్షత వహించిన యశ్పాల్ గారికి, నాకు దాదాపు 35 సంవత్సరాల నుంచి స్నేహం ఉన్న జయరాధన్న గారికి, విమలక్క గారికి, ఇంతకుముందు మాట్లాడిన తమ్ముడు, ఇక చాలామంది ఉన్నారు అక్క, వీళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కొడుకు గురించి ఈరోజు సభ పెట్టి నా చేత నా కొడుకు పాటల మీద ఆవిష్కరణ, పాటల CD క్యాసెట్ని విడుదల చేయమని జయరాధన్న కోరితే, నేను నిజంగా నాకు ఎక్కువసేపు మాట్లాడే పరిస్థితి లేదు, కానీ అవసరం. ఇంకొకటి, అసలు కొడుకులు తండ్రిని ఆదరించాలి, బిడ్డలు తల్లిదండ్రులని ఆదరించాలి. కానీ నేను నా కొడుకుల్ని ఆదరించుకొని ఈరోజు అస్తమయమైపోయినటువంటి నా బిడ్డల్ని నలుసుకొని ఘోషిస్తున్నటువంటి కాలం నాకు వచ్చింది. మాది అమర్చింత, నా పేరు వెంకటరాములు. నాకు 2 కొడుకులు. ఒక ఆయన క్రాంతి కుమారు, పెద్ద కొడుకు క్రాంతి, చిన్న కొడుకు సాయి చందు, ఇప్పుడు ఒక కూతురు ఉంది ఉజ్వల. 2 కొడుకులు నాకంటే సగం వయసులో, నాకు ఇప్పుడు 62 ఏళ్ళు. 62 ఏళ్ళ వయసులో సగం వయసు 31 సంవత్సరం. అంటే నాకంటే ఒక 7 సంవత్సరాల సగం వయసులో నన్ను వదిలి వెళ్ళిపోయారు. మా నాన్న కూడా 60 ఏళ్లలో చనిపోయాడు. నాకు 30 ఏళ్ళు ఉండే. అంటే మా నాన్నకు సేవ చేసే, దాన సంస్కారాలు చేసే భాగ్యం నాకు కలిగించిండు మా నాన్న. నాకు అలాంటి పరిస్థితి ఉండాలి. కానీ నా బిడ్డలకు, నా 2 కొడుకులకు, నా పెద్ద కొడుకు ఆర్మీలో జవాన్గా ఉండి 17 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి 2021 ఏప్రిల్ 1వ తారీఖు నాడు తన అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పుడు 2023 జూన్ 29వ తారీఖు నాడు ప్రపంచమంతా గుండెలు రోధించే విషయంగా వార్త విని ప్రపంచం తల్లడిల్లుతూ ఘోషిస్తూ ఆర్తనాదాలతో సాయి ఎక్కడని అందరూ బక్రీద్ పండుగ వదులుకొని, ఏకాదశి పండుగను వదులుకొని అందరూ కూడా మా సాయి కావాలి, మాకు పండుగలు వద్దు, మాకు ఆనందాలు వద్దు, మాకు ఈ పండుగల సంతోషాలు వద్దు, మా భార్య బిడ్డల సంతోషం మాకొద్దు అని నా కొడుకు యొక్క సమాధి ఆ రథయాత్రలు ఎంబడి గుంపులుగా కట్టలుగా తెంచుకొని వస్తుంటే ఇక ఏం చెప్పాలి నేను? అలాంటి కొడుకుని కన్నందుకు నేను సంతోషపడాలా? అలాంటి కొడుకుల్ని నాకు దేవుడు ఇచ్చినందుకు, లేదా నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినందుకు, నాకు నా భార్యకు కలిగించినటువంటి 2 బిడ్డల్ని నాకు సంతానం ఇచ్చినందుకు నేను సంతోషపడాలా, దుఃఖపడాలా? మీరే చెప్పాలి. ఒక రకంగా నేను DOL చదువుకున్నా. నేను కూడా 83లో ఇంటర్మీడియట్ చేశాను, 85లో DOL చేశాను, 77లో నా SSC అయిపోయింది, 78లో నాకు మొదటి పెళ్లి జరిగింది. ఆ మొదటి భార్య సంతానమే 2 కొడుకులు. అప్పటి నుంచి వాళ్ళని, నా భార్య కూడా 23 సంవత్సరాలే నాతోటి జీవనం చేసి
ఆమె కూడా కరెంటు షాక్ తోటి మా ఇంటి ముందరనే నా కొడుకు కళ్ళ ముందు, సాయి చంద్ కళ్ళ ముందు, అప్పుడు చిరుప్రాయం 13 ఏళ్ల ప్రాయం మా నా కొడుకుది, సాయి చంద్ది. తన కళ్ళ ముందే తనకు స్నానం చేపించి తన బట్టలు ఉతుకుతూ అర్తువైరు జేవైరు పట్టుకొని బట్టలు ఆరేస్తుంటే అనివార్యంగా నా ఇంటికే అర్తు వచ్చి ఆ అర్తువైరు పట్టుకొని చనిపోయింది నా భార్య. కానీ ఆ రోజు నేను లేను. నేను కూడా ఇట్లనే ప్రజా ఉద్యమాల్లో తిరుగుతున్న క్రమంలో నేను కూడా ఒక మిత్రుడి సంతాప సభకు పోయినా. ఆ రోజు రాత్రి సంతాప సభకు పోయినా, ఉదయమే ఇట్లా సంఘటన జరిగింది. ఆ రోజు సంక్రాంతి పండగ, కరి పండుగ చేసి రాత్రికి ఉట్కూరులో మండలం బిజ్వార్ గ్రామానికి వెళ్ళిన. ఆ రోజే నేను మంచిగా సభ చేసిన, అక్కడ ఉండే నా మిత్రుడి యొక్క సంతాప సభ చేసి ఇక ఉదయం బయలుదేరదాం అనుకున్నాను. కానీ నాకు ఆయన చనిపోయిన విషయం నాకు తెలియదు. దాదాపు మధ్యాహ్నం అయింది. ఆమె ఉదయం 9 గంటలకే చనిపోయింది. మధ్యాహ్నం అయింది. నాకు వార్తలు, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, గ్రామ్ ఫోన్లు అందుబాటులో లేవు. ఇక నాకు ఒక మనిషినే పంపించిండ్రు, ఎక్కడ ఉండడు వెంకటరాములు అని చెప్పి అని పిలిస్తే నేను ఒక రూట్లో వచ్చినా, నా కొడుకు వచ్చిన మనిషి ఇంకొక రూట్లో వచ్చింది. ఇంటికి పోదామని నేను బస్ దిగంగానే చాలామంది నాకు ఇట్లా ఎదురు చూస్తున్నారు, వెంకటరాములు ఎక్కడ, ఏమైంది, తెలియనట్టుంది అని చెప్పి. అయ్యా వెంకటరాములు, నువ్వేమి అనుకోకు, నీ భార్యకు కొంచెం సుస్థ అయింది, హాస్పిటల్ వేసినాం, మీరు హాస్పిటల్ పోదాం పదా అన్నారు బస్ దిగంగానే. సరే అని హాస్పిటల్కి ఇట్లా మళ్ళుతుందా, మళ్ళీ వెంటనే కాదు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిండ్రు, ఇంటి దగ్గర ఉందంట, మంచిగానే ఉన్నట్ట, పోదాం పదా అని ఇంటికి దగ్గర సమీపంలో ఇంటికి వెళ్తుంటాగానే టెంట్ కనబడంగానే నాకు అనిపించింది ఇక ఇది హఠాన్మరణ వార్త ఉంటుంది అని చెప్పి. అట్లా నా భార్య హఠాన్మరణ వార్త, నా పెద్ద కొడుకుది కూడా హఠాన్మరణమే, నా చిన్న కొడుకుది కూడా హఠాన్మరణమే, మా నాన్నది కూడా గుండెపోటు మరణమే. అసలు ఎన్ని బాధలు! ఒక్కొక్కటి కాదు బాబు. నేను 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు 91లో. 93లో మా అమ్మ చనిపోయింది. 2001లో నా భార్య చనిపోయింది మనమ్మ. 2021 ఏప్రిల్ 1న నా పెద్ద కొడుకు క్రాంతి కుమార్ ఆర్మీ సైనికుడు చనిపోయాడు. 2023 జూన్ 29వ తారీఖు మా సాయి చంద్రు. ఆయన కళ్ళను సూటిగా నేను చూడలేను, ఆయన నవ్వుని నేను సూటిగా చూడలేను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. కానీ తన జన్మ సార్థకమైందని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, తన తల్లిని మర్చిపోలేదు. తన కళ్ళ ముందే తన తల్లి చనిపోయింది కాబట్టి తన తల్లిని తలుసుకొని ఒక పాట రాసుకున్నాడు. తను గాయకుడు కాబట్టి, రచయిత కాబట్టి, తన తల్లిని మదిలో ఉంచుకోవడం కాదు, తన గుండెల్లో దాచుకోవడం కాదు, ఈ ప్రపంచానికి తల్లి ప్రేమను చాటాలని చెప్పి అనుకుని తల్లి ప్రేమను చాటుకున్నాడు పాట రూపకంగా. ఆ తర్వాత 2006-7 సంవత్సరంలో నాకు నాన్న పాటను పరిచయం చేశారు. అంటే నేను తల్లి చనిపోయింది కాబట్టి తల్లి గురించి మనం పాడుకునే హక్కు అవసరం ఉంటుంది. కానీ తండ్రి గురించి పాట రాయడం అనేది ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే బ్రతికున్నప్పుడే తండ్రి ఎట్లా ఉంటాడు, తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత అవసరం ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేయడం కొరకు 2006లో 2007లో తన ప్రస్థానం తండ్రి మీద పాట రాయాలనుకున్నాడు. అంటే 2001 నుంచి 2006 దాదాపు 5-6 సంవత్సరాలు ఎందుకో తను మదిలో చాలా గాయపడ్డాడు. మా నాన్న నన్ను మంచిగా చూస్తాడో లేదో, మా నాన్న నన్ను మంచిగా ప్రేమిస్తాడో లేదో, మా నాన్న నన్ను ఆదరిస్తాడో లేదో, మా నాన్న నన్ను ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకొని నన్ను గాయపరుస్తాడేమని అనుకున్నాడో ఏమో. కానీ 6 సంవత్సరాలు సరిగ్గా, వాస్తవం చెప్తున్నాను, సరిగ్గా మాట లేదు, ముచ్చట లేదు, సరైనటువంటి చూపు లేదు. కానీ కలుసుకుంటూ ఉండేవాళ్ళం అంతే, ఊక కలుస్తూ మాట్లాడుతూ తన యొక్క ఆటని పాటని చూసుకుంటూ ఉండేవాళ్ళం తప్ప ప్రత్యక్షంగా తను పాట పాడుతుంటే నేను ఎక్కడ వేదికలల్లా 2006 వరకు నేను చూడలే. సరే, తను డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి పిడిఎస్యూలో పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రజాబంధాల ఆఫీసులో ఉంటుండే. అయితే హాస్టల్ సీటు కూడా వస్తుంది, ఎస్సీ హాస్టల్లో సీట్ వచ్చింది.
సరే ఆ తర్వాత పైడిఎస్సిలో పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆఫీస్లో రూమ్ ఇస్తే అక్కడ ఉంటే మేము నా భార్య వెళ్ళి, అంటే ఇప్పుడు రెండవ భార్య, ఆమె వెళ్ళి ఇద్దరం కలిసి మాట్లాడి నా కొడుకు ఏడ తింటే అది తిని ఇంటికి వచ్చేవాళ్ళం. పెద్దగా తన బాగోగులు కానీ, అంటే ఆర్థికంగా నేను తనకు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి ఇట్లా ఉండు బిడ్డ అని చెప్పే పరిస్థితి నాకు లేవు. నేను కూడా ప్రజా ఉద్యమంలో అప్పటికే 2001 వరకు హోల్ టైమర్గా దాదాపు 78 నుంచి నా ప్రస్థానం మొదలైతే 2001 వరకు నా భార్య చనిపోయే వరకు నేను హోల్ టైమర్గా ఉన్నా. ఒక వాస్తవం చెప్తున్నాను, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాకు 1987లో జాబ్ వచ్చింది. అది వదిలేసుకున్నా. 15 రోజులు జగదంబ స్ట్రీటు దాంట్లో కిరాయికి ఉండి 15 రోజులు ఉండి నాకు క్వార్టర్ ఇచ్చిండ్రు. 4000 జీతం, పే స్కేల్ ఉంది. ఎందుకో నాకు అనిపించింది ఇక్కడ వద్దు, విశాఖపట్నం వద్దు, నాకు అమర్చింతనే బెటర్ అనుకొని నేను మళ్ళీ తిరిగి అమర్చింతకు వచ్చాను. మా నాన్నని మా అమ్మని వదిలి ఇంత దూరం ఉద్యోగం కొరకు ఇంత దూరం వదిలి కన్న ప్రేమని, కన్న తల్లి యొక్క ప్రేమని ఎందుకు వదిలి రావాలి? డబ్బు ఎక్కడైనా సంపాదించవచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు అని చెప్పి అట్లా HMT ఫ్యాక్టరీలో నేను అప్రెంటిషిప్ చేసిన కాబట్టి అక్కడ ఉద్యోగం రావచ్చు అని మళ్ళీ తిరిగి నేను అమర్చింతకు వచ్చాను. అట్లా నా ప్రస్థానం ఇక 89 నుంచి 2001 దాకా ప్రజా అర్నోదయకు హోల్ టైమర్గా పనిచేసి 200 రూపాయలే ప్రజలు ఇచ్చే అలవెన్స్ తోటే జీవించిన నేను. 4000 రూపాయలు వదులుకొని 200 రూపాయలకే పనిచేసినంటే నా కొడుకు గమనించిండు. అంటే మా నాన్నకు డబ్బు మీద ఆశ లేదు, మా నాన్నకు మా మీదనే ఆశలు ఉన్నాయి. అందుకే తన పాటలు అన్నాడు, తన తల్లి పాటలు ఏమన్నాడంటే, తల్లికి ఉంటాయి ఆశలు వాళ్ళే పిల్లలు అని అన్నాడు. నాన్న పాటల్లో కూడా ఎంత ఆర్ద్రత ఉంది చూడండి. ఒక నాన్నల్ని గుర్తు చేసినటువంటి, ప్రపంచాన్ని గుర్తు చేసినటువంటి కవి గాయకుడు ఎవరంటే సాయి చంద్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాన్నల గురించి ఎవరు కీర్తించరు. నాన్నల యొక్క గొప్పతనం కానీ, నాన్నల్లో ఇమిడి ఉన్న దాగి ఉన్న అంతర్గతమైనటువంటి ప్రేమను ఎవరు కూడా చాటరు, చెప్పరు. కానీ నా కొడుకు నన్ను గమనించిన 6 సంవత్సరాలు మా నాన్న నాకు తల్లి ఉన్నాడు. మా నాన్న నన్ను ఎన్నడూ కూడా నా మీద ఆధారపడకుండా, మమ్మల్ని కూడా మా కుటుంబానికి ఆధారపడనీయకుండా మమ్మల్ని చాలా ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా పెంచుకున్నాడు. మా నాన్నని మర్చిపోకూడదు అనుకున్నాడు ఏమో కానీ తను రాసినటువంటి చరణాలు మీరు చూడండి, ఎంత సింపుల్గా ఉంటాయి, ఎంత ఆర్ద్రత ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటాయో. నిజం కూడా నేను నా పాట విన్న తర్వాత నాకు నా జీవితం మొత్తం తను చవి చూసింది అనిపించింది. వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా కష్టాలు మర్చిపోయినా, సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నా, గుండె ముద్దు పెట్టుకొని బారసాల చేసుకున్నా, కానీ డబ్బులు పెట్టి జోల పడలే. నా చేతిని చిటికనేలు పట్టుకొని నా ఎంబడి తిప్పుకొని పాట నేర్పించి ప్రపంచానికి వదిలిపెట్టిన. నేను కుటుంబ భారాన్ని మోసుకొచ్చినా కానీ నా పిల్లలకు పస్తులుండే రోజులు కనబడనీయలేదు. నేను కన్నీళ్లు నా కంటి రెప్ప దాటనీయకుండా చూసిన. మా నాన్న ఏమీ కోరుకోలేదు, మా క్షేమం మాత్రమే కోరుకున్నాడు. నాన్న నీకు వందనం, నీ త్యాగానికి నా పాదాభివందనం అన్నాడు. ఇది చాలు కదా తల్లిదండ్రులకు, ఇది కదా మనకు కోరుకున్నది పిల్లలన్నట్ల మనకుండే ప్రేమని. నా కొడుకు చిన్నప్పుడు 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక చిన్న మొక్క నాటిపోయింది. ఒక చిన్న మొక్క స్కూల్లో మొక్కలు ఇచ్చేవాళ్ళు అప్పుడు 1995-96 ప్రాంతంలో. ఆ చిన్న మొక్కని తీసుకొచ్చి మా ఇంటి ముందర నాటిండు. అది నాటిన కొద్ది రోజుల తర్వాత మేము దాని మీద అంత గమనింపు లేదు, కానీ తను పెరిగే కొద్దీ, అంటే ప్రజల్లో తన పేరు ప్రఖ్యాతులు, తన పాట మారుమోగుతున్న టైంలో మేము ఇంకా ఆ చెట్టునే మా కొడుకుగా భావించి ఆ చెట్టు ఈ రోజు వరకు కూడా దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది ఆ చెట్టు. అది పండ్లు కాసే చెట్టు కాదు, పెద్దగా ఔషధానికి ఉపయోగపడే చెట్టు, వేప చెట్టు కాదు, జామ చెట్టు కాదు, పూల చెట్టు కాదు, కానీ కేవలం కానుక చెట్టు. అది పందిరాకునిచ్చేటటువంటి, నీడనిచ్చేటటువంటి చెట్టును మాత్రమే మేము ఇన్ని సంవత్సరాలుగా గుర్తుగా మా ఇంటి ముందు ఇప్పటికీ ఉన్నది. చాలామంది వచ్చి అడిగారు, ఉదాహరణ చెప్తున్నాను, ఎగ్జాంపుల్, ఎర్రల్లో శ్రీనివాస్ గారు మా ఇంటికి 2 సార్లు వచ్చాడు, సాయి చంద్ ఉన్నప్పుడు తొలుకొని వచ్చాడు. అప్పుడు ఆ చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పిండు. మా నాన్నదుడు నేను ఎప్పుడో పాతిన చెట్టుని 25-27 సంవత్సరాలుగా ఈ చెట్టు నీడ కింద ఉండేటందు కొరకు ఈ చెట్టు మాకు గుర్తుగా, ఇది ఎవరిది అంటే మా సాయి చంద్ అని చెప్పుకోవడానికి, మా సాయి చంద్ నాకు ఒక కొడుకులాగా ఇది
ఈ రూపం ఎప్పుడు చూడలేను సాయి చంద్రుని. ఈ చెట్టు చూసినప్పుడల్లా సాయి చంద్రు గుర్తొస్తాడని ఆ చెట్టును గుర్తుగా పెట్టుకున్నాడు మా నాన్న. ఎంత గొప్ప విషయం కదా అని మా కొడుకు ఎర్రోల శ్రీనివాస్ చెప్తే, నిజం కదా, ఎంత గొప్ప ఆశించారు కదా మీరు. అంటే మీ కుటుంబమే ఒక అంటే గాన కోకిల కుటుంబం. మా నాన్నగారు కూడా భజన కీర్తనలు పాడేవాడు, నేను పాడేవాడిని. అయితే ఒక సందర్భం చెప్తున్నా. నేను 1987లో 88లో నా ఫ్రెండ్ ఒక ఆయన చనిపోతే ఒక పాట రాసి పాడినా. అది ఊళ్ళో జనాలను అందరినీ ఏడిపించేసింది. ఏమిటి ఆ పాట అంటే, నిన్నగాక మొన్నే కదా, నిన్నగాక మొన్నే కదా, నిండుగా నవ్వి మాట్లాడి భుజం భుజం కలిపి నడిచి చేదోడు వాదోడై మాటలోనే మాయామైతివా ఆంజనేయులన్నా మమ్మిడిసి వెళ్ళిపోతివా. అది ఈరోజు నా కొడుకు కొరకు పాడవలసిన పరిస్థితి వచ్చింది. ఈ పాటని విని జ్ఞాపకం పెట్టుకొని ఈ పాట వాడి స్కూల్లో 6వ తరగతిలో ప్రైజ్ తీసుకున్నాడు. నేనే ఆశ్చర్యపోయినా. ఎంత జ్ఞాపకం పెట్టుకొని గుర్తు పెట్టుకొని మా నాన్న రాసిన పాట, మా నాన్న వాడిన పాట, జనాల్ని కదిలించిన పాట అని ఆ పాట వాడి ఇప్పటికీ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అని ఆ రోజు నేను ఎట్లయితే జనాల్ని ఆ మనిషిని మర్చిపోకుండా కన్నీళ్లు తెప్పించానో, ఈరోజు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అని ఎలుగెత్తి చాటి అమరచింత నుంచి అమెరికా దాకా ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడా. ఈరోజు శివుడా అని ప్రశ్నించినందుకేనా నా బిడ్డను కొనవైన వాడిని నేను అడుగుతున్నాను. శివుడా, నీవు నా బిడ్డల్ని కొని తెచ్చి తెలంగాణకు చనిపోయిన నా బిడ్డల్ని తెచ్చని నా సాయి అడిగినందుకా నీకు ఇంత కక్ష? ఇదా నీవు తెచ్చినటువంటి పరీక్ష నాకు? నా బిడ్డ 10 కాలాల పాటు ఉంటే 10 మందికి ఆసరాగా ఉండేవాడు, ఆత్మీయతను మంచేవాడు. కానీ ఎందుకు ఇట్లాంటి పరిస్థితి తెస్తేవి, తండ్రికి ఘోష పెడితేవని శివుని ప్రశ్నించాలనా? కానీ ఎవరిని ప్రశ్నించి ఏమీ లాభం లేదు. కానీ మిమ్మల్ని మీరు చూస్తుంటే ఆ సాయి చందు ఒక్కొక్కరి హృదయాల్లో సాయి చందు ఉన్నాడంటే నాకు ఎంత గొప్ప సంతోషం అంటే, ఈరోజు ఆయన బ్రతికున్న ఆయన లేని లోటును మాత్రం మీరు అందరూ గుర్తు చేసి నన్ను ఎంతో ఇచ్చేశారు. చివరిగా తన మీద ఒక చరణం రాసుకున్నాను నేను, తనను మర్చిపోలేక. ఉద్యమాల నెలబాలుడు సాయి చంద్రుడు, తెలంగాణ రాష్ట్రముకై గళమెత్తిండు, కన్న తల్లిదండ్రుల పుట్టిన ఊరు రుణం తీర్చుకున్నవు, 4.5 కోట్ల ప్రజలకే ప్రాణమైండు, ఈ తెలంగాణకై ప్రాణం బలిదానం చేసిన అమరవీరుల త్యాగం వృధా పోదన్నావు. ఈ పొద్దు అడుగుతున్నా నేను, నా కన్న బిడ్డ ఏడని, నా కన్న కొడుకు ఏడని, ఈశ్వరా అంటూ పాట పాడి శోకించే నాలాంటి తల్లిదండ్రులకు తనయుడై నిలిస్తివి గదా. ఇలాంటి బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులని ఎంతోమంది ఉన్నారు. కానీ నాకు ఇలాంటి ఒక రకంగా దుఃఖము, ఒక రకంగా సంతోషం, మీ అందరినీ చూస్తుంటే ఆనందం కలిగింది. ఈరోజు నాకు నిజంగా శక్తినిస్తుంది. ఈరోజు
ఇది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు ఒక్కసారి